కర్ణుడిని దానవీర సూరకర్ణ అని ఎందుకంటారు? కర్ణుడిని ఎవరు దానవుడైనా ఇస్తాడు, అలాగే ధర్మరాజు కూడా ఇస్తాడు. కానీ కర్ణుడిని మాత్రమే దానవీర సూరకర్ణ అని ఎందుకంటారు? ఇదే విషయం అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్ముడిని అడుగుతాడు. అప్పుడు శ్రీకృష్ణుడు కొన్ని రోజుల పాటు పెద్ద తుఫాను సృష్టిస్తాడు. కొంతమంది బ్రాహ్మణుల్ని ధర్మరాజు దగ్గరికి అండ్ కర్ణుడి దగ్గరికి పంపిస్తాడు. ముందుగా బ్రాహ్మణులు ధర్మరాజు దగ్గరికి వెళ్ళి, ధర్మరాజా, మేము హోమం చెయ్యాలి, మాకు 100 కేజీల పొడి చందనపు చెక్క కావాలి అని అడుగుతారు. దానితో ధర్మరాజు తన భటులను పంపించి రాజ్యమంతా వెతికేస్తాడు. కానీ ఎక్కడా పొడి చెక్కలు దొరకవు. హోమంకి తడి చెక్క పనికిరాదు కాబట్టి నేను ఇవ్వలేను, ఇంకేదైనా అడగండి అని అంటాడు. ఆ బ్రాహ్మణులు కర్ణుడి దగ్గరికి వెళ్ళి 100 కేజీల చందనపు చెక్క కావాలి హోమం చేయడానికి అని అడుగుతారు. కర్ణుడు ఏమాత్రం ఆలోచించకుండా తన ఇంట్లో ఉన్న కిటికీలను ద్వారాలని పగలగొట్టించి ఆ పొడి చందనపు చెక్కను బ్రాహ్మణులకు ఇస్తాడు. దానం ఇవ్వడం అనేది ధర్మరాజుకి అది ధర్మం, కానీ కర్ణుడికి దానం ఇవ్వడం అనేది అది స్వభావం. బై బర్త్ వచ్చింది కాబట్టి కర్ణుడిని మాత్రమే దానవీర సూరకర్ణ అని